హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అంటే 6:30 దాటింది. మంచు పడుతుందని, నాకు అసలే కోల్డ్ ఉందని పెందలాడే లెగలేదు. 6:30కి అలా లేచి ఇంకా ఊడ్చి ముగ్గేస్తున్నాను. న్యూ ఇయర్ ముగ్గు అనమాట. నేను చిన్నగా వేసాను. ఎట్లా వేసిన రోడ్డు మీద కాబట్టి ఇంకా పొద్దున్నే అరక్కి పోయే ఎద్దులు, ట్రాక్టర్లు అన్నీ పోతాయి. సో అందుకని నేను చిన్నగా ముగ్గేసాను. అంత పెద్దగా ఏం వేయలేదు. చిన్నగా వేసి దాన్ని కలర్లు నింపుతున్నాను. మీకు నా ముగ్గు కూడా వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ముగ్గు బాగుందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. చూస్తూ ఉండండి. సో కలర్స్ పికాక్స్ అనమాట. ఇటొక పికాక్ అటొక పికాక్ ఉంటుంది. మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ చాలా సింపుల్గా గీశాను. చాలా సింపుల్గా వేశాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మీరు న్యూ ఇయర్కి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అంతగా ఏం చేసుకోలేదు. సో ఇదేనండి నా ముగ్గు. బాగున్న హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని చెప్పి ఇలా 2 పికాక్ వేసానమాట. అలా వేసి వదిలేద్దాం అనుకున్నాను, కానీ చుట్టూ కూడా వెయ్యాలి అంటే ఇంకా అలా ఫ్లవర్స్ వేసానమాట. ఇంకా ఇంట్లోకి వచ్చి స్నానాలు చేసేసినాక పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకున్నాకనే నేను వంట చేశాను అనమాట. ఈరోజు వచ్చి రోజు పూలు పూస్తాయి మా చెట్టుకి. అవసరం ఉన్న రోజు మాత్రం పువ్వులు పూయవు. అదేంటో ఏమో నాకు అసలు అర్థం కాదు. ఊరుకున్న రోజులేమో తెగ చెట్టు నిండా మందార పూలు పూస్తాయి. మెయిన్ పెట్టుకుందాం అనుకునేసరికి అక్కడ 2 పూలు కోసాయి. సరే అని ఆ 2 దేవుడికి పెట్టేసి అలా పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా. నైవేద్యం అయితే ఏం చేయలేదు. ఒట్టి బెల్లం ముక్కే పెట్టారనమాట. సాయంత్రం చేద్దాంలే అనుకున్నాను. అది అయిపోయినాక నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను. సో నేను దోశ చేశాను అనమాట. దోశ కొబ్బరి చట్నీ అనమాట పొద్దున్న టిఫిన్. సో నా లంగా జాకెట్ ఎలా ఉందో చెప్పండి. లెహంగా టైప్లోనే అని నేనే కుట్టుకున్నాను. అది ఫుల్గా నేను ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా పచ్చడి వచ్చి చట్నీ చేసేస్తున్నాను అనమాట. దోశలు పోసేసాక ఇంకా చట్నీ మిక్సీ వేసి పెట్టేస్తే మా డాడీ కూర్చున్నాడు కదా అక్కడ. డాడీ టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట, చట్నీ కోసం వెయిటింగ్. సో కొంచెం లేట్ అయిపోయింది. తలస్నానం చేసి బయట ముగ్గేసుకునే దగ్గరే నాకు 1 అవర్ 45 మినిట్స్ పట్టిందనమాట. నేను ఒక్కదాన్నే వేసుకొని కలర్స్ నింపుకొని చేసేసరికి నేను లేచి 6:30కి 7:30 వరకు అయ్యిందనమాట. విత్ పాలు ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చి నేను చిన్న వ్లాగ్ అనమాట. ఈరోజు న్యూ ఇయర్ డే రోజు వ్లాగు. నేను బయట ముగ్గు వేశాను, రంగోలీ వేశాను, పూజ కూడా చేశాను. పూజ చేసి టిఫిన్ వచ్చి దోశ, కొబ్బరి చట్నీ, పాలు చూపిస్తాను. ఇదిగోండి దోశ, కొబ్బరి చట్నీ అండ్ వేడి వేడి పాలు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టిఫిన్ చేసేసాక మా మావయ్య వాళ్ళ పాప వచ్చింది. నేను జడ వేసుకుంటుంటే అక్క నేను వేస్తాను, నీకు ఒక జడ వేస్తాను, రోల్ నాకు వచ్చు నేను వేస్తాను అంటే సరే వెయ్యి మనం ఫోటో. అమ్మాయి అయితే ఫుల్ ముందే రెడీ అయ్యి వచ్చిందనమాట. ఫొటోస్ దిగుదామా అక్క అంటే సరేను అని అన్నాను. సో జడ వేయమంటే అలా వేసిందనమాట. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నా ఫేస్కి కూడా బాగా సెట్ అయ్యిందంట.
సో లంగా జాకెట్ వేసుకున్నాను కదా అది. ఇంకా నా హెయిర్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లాగ్ చిన్నగా తీసాను, ఎక్కువగా న్యూ ఇయర్ రోజు అంత ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు. జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఫొటోస్ తీసుకున్నాము. కొన్ని ఫొటోస్ బయట తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆ అమ్మాయి జడ వేసింది చూడండి, బాగుంది కదా. సో నాకైతే నచ్చింది. మీకు కానీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నచ్చింది, బాగుంది అని కామెంట్ చేస్తే ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను మా ఫ్రెండ్స్ కలిపి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ప్లస్ రిలేటివ్స్ అందనమాట. సో వాళ్ళతోటి కొన్ని పిక్స్ తీసుకున్నాను. మళ్ళీ సాయంత్రం వచ్చి అలా వదిలేసుకోమనింది. కానీ అలా వదిలేసుకుంటే బయటికి వెళ్తే మా నాన్నమ్మ తనిద్దనమాట. ఎందుకంటే జుట్టు ఎరబోసుకొని నేను వెళ్ళకూడదు. సో నేను అలా వేసుకున్నాను. బయట ఫోటో తీసుకెళ్ళాను ఆ అమ్మాయి నేను. సో చెప్పాను కదా, ఫ్రెండ్స్ తోటి అలా పిక్స్ తీసుకున్నామన్నమాట. న్యూ ఇయర్ రోజు గుర్తుగా ఉంటుందని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్. సో అలా అన్నమాట. అందులో మా అక్క ఉంది చూసారా, ఇక్కడ వచ్చి అక్కడ అందులో మా అక్క ఉంది. తను దుబాయ్ తెలుగు పోరి అనమాట. తన యూట్యూబ్ ఛానల్. తను దుబాయ్లో ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి పండగ కదా, సో ఊరికి వచ్చిందనమాట. ఆమెతోటి నేను వీడియో తీయలేదు. జస్ట్ న్యూ ఇయర్కి మాత్రం ఫొటోస్ తీసుకున్నాను అంతేను. ఇంకా సాయంత్రం వచ్చాక అది మధ్యాహ్నం కొబ్బరి చట్నీ ఉంది కదా, ఇంకా అదే చేసుకున్నాము. తర్వాత కూర ఉంటే, ఎగ్ ఫ్రై ఉంటే తిన్నాం అనమాట. ఇంకా రాత్రికి నేను ఏం చేశానంటే ఆకుకూర పప్పు వేసాను, తోటకూర పప్పు. సో ఇంకా అది రుబ్బేస్తున్నాను, పోపు వేసేస్తున్నాను అనమాట. దాంట్లో వచ్చి చపాతీ చేసుకున్నాను. సాయంత్రం కదా, నైట్ వచ్చి ఇంకా చపాతీ తోటకూర పప్పు అనమాట నైట్. సో ఇది మాత్రం నేను నైట్ కొంచెమే షూట్ చేశాను. అన్నం వండేసాను ఈ పక్కన, ఇంకా కూర ఒకటే పోపేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం నూనె, కొంచెం జీలకర్ర ఆవాలు వేసాక అల్లం వెల్లిపాయ వేసానమాట. వేసి తర్వాత తిరగమాత పెట్టాను. అది ఇంకా ఈవినింగ్ టైంలో నేను గుడికి వెళ్ళాను. ఇది నైటే. ఈ వంట చేసినాక నేను గుడికి వెళ్ళాను అనమాట. అక్కడ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం భజన చేశారు. అది కూడా దీంట్లో కొంచెం పెడతాను చూడండి. మా ఊళ్ళో రాముల వాళ్ళ గుడిలో అనమాట భజన చేశారు న్యూ ఇయర్ రోజు. చూసారా లంగా బాగుందా, లెహంగా లాగా. సో ఇదే మా రాముల వారి సీతారాముల వారు. అక్కడ కోదండ స్వామి అనమాట. అక్కడ గోదాదేవిని కూడా తను చేశారనమాట. చూసారా ఎంత బాగా గోదాదేవి ఉన్నారు. సో అలా రాముల వారికి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నాను. భజన కూడా చేశాము.